మీ పేరు మా? నా పేరు అంజు అండి. ఓకే. ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఇలానే చూపించేవారా, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఈ సినిమా లేదు లేదు, ఇలానే చూపించేవాడు 7th ఇయర్ నుంచి. ఎన్నిసార్లు మీ చీపిరి కట్టలు చపాతీ కర్రలు విరుగుంటాయి? విసిరేస్తాను. అమ్మ తాలూకు ప్రేమ అలా ఉంటుంది. ఆ దెబ్బలు తిన్న తర్వాత ఇలాంటి పెద్ద డైరెక్టర్ అవుతారు. ఓకే. సో మాకు తెలియంది, కొడితే ఊరుకుండేవాడు కాదు, ఇట్లా చేతులు ఇచ్చేసేవాడు. అమ్మ మీద ప్రేమతోనా, లేకపోతే ఎలాగో కొడుతుంది కదా ఒక పని అయిపోతుందని చేతులు ఇచ్చేవాళ్ళ మీరు? కొట్టుకోమని చేతులు ఇచ్చేసేవాడు, అందుకే నేను కొట్టుకుండేదాన్ని. అయ్యా, ఇది జరుగుతూ ఉంటుంది. ఇంతకీ పరదా గురించి మీరు ఏమందాం అనుకున్నారు? శుభంతో హిట్ కొట్టారు, సో ఇప్పుడు పరదాతో మీ అబ్బాయి వస్తున్నారు. ప్రవీణ్ చాలా కష్టపడ్డాడండి పరదా మూవీ అప్పుడు. అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. వెనక్కి వచ్చేస్తే నేను చాలా ఏడ్చాను. కానీ ప్రవీణ్ చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ టైంలో మట్టుకి. ఏంటి ఇంత కష్టపడి సినిమా బండి తర్వాత సినిమా తీశాడు. ఇలా వెనక్కి అప్పుడు వరదలు వచ్చినాయండి. ఆ వరదలు వచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తే నేను ఏడ్చాను, కానీ వాడు ధైర్యం చెప్పాడు, వస్తుందిలే అమ్మ, అవుతుంది అనుకుంటాను. ఎప్పుడు కూడా నా దగ్గర డల్గా ఫీల్ అయిన సందర్భాలు లేవండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఆయన. మీ దగ్గరే కాదండి, ఎక్కడ డల్గా ఫీల్ అయిన సందర్భాలు నాకు కనపడలేదు. ఆయన ఎప్పుడూ ఎనర్జెటిక్గానే ఉంటారు. తను ఏదనుకుంటే అది చేయాలి. చిన్నప్పటి నుంచి ఫుడ్ విషయంలో కూడా వాడు ఏంటంటే అదే మేము వండుకుంటాం. మా ఇష్టాలన్నీ ఇక్కడ కూడా ఫుడ్తోనే. యా, అర్థమవుతుంది ప్రవీణ్ గారు, నాకు అర్థమవుతుంది. తనకి ఏటైతే ఇష్టమో అదే ఇంట్లో డిష్ అవుద్దండి. ఇంకా మిగిలిన మేము అందరం కూడా వాడి డిష్ని ఫాలో అయిపోతాము. తప్పదన్నమాట. అంత ప్రేమతో అంత అభిమానంతో మిమ్మల్ని పెంచారు. తిండి ప్రధానం. ప్రధానమే తిండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. సో డెఫినెట్గా మీరు మీ అబ్బాయి సక్సెస్ని ఇలానే ఎంజాయ్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన సక్సెస్ మీద సక్సెస్ ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పోలికలే ఉన్నాయి మీ అబ్బాయికి అంతా సేమ్, కాకపోతే మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారు ఎనీహౌ. సో థ్యాంక్ యూ.